లాస్ట్ క్లాస్ లో మనం చెక్ చేసాం కదా, థీమ్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకొని చెక్ చేస్తున్నాం కదా. థీమ్ ఎడిట్ థీమ్ ఎడిట్ చేసుకోవాలంటే ఫస్ట్ రెండు ఆప్షన్స్. ఒక కస్టమైజేషన్, అపీరెన్స్ లో కస్టమైజేషన్ ఉంటుంది. అండ్ హోమ్ పేజ్ ఓపెన్ చేసి హోమ్ పేజ్ లో కస్టమైజేషన్ ఉంటుంది. రెండు ప్లేస్లు ఉంటాయి. సో కస్టమైజేషన్ చూస్తే, సో ఈ కస్టమైజేషన్ క్లిక్ చేస్తే పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో థీమ్ సెట్టింగ్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. మీరు చూసుకుంటే ఆస్టా థీమ్ సెట్టింగ్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. మనం ఏదైతే థీమ్స్ చేసుకుంటున్నామో ఆ థీమ్ సెట్టింగ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ ఉంది. గ్లోబల్ అంటే ఏంటి? ట్రిపోగ్రఫీ. ట్రిపోగ్రఫీలో హెడ్డింగ్స్, మనం ఏ హెడ్డింగ్ అయితే ఏ సైజ్ లో కావాలనుకుంటున్నామో, ఏ ఫాంట్ స్టైల్ లో కావాలనుకుంటున్నాము, బాడీ కలర్ ఏదైతే ఉంది, ఫాంట్ స్టైల్ ఏమేమి హెచ్1 ఏది కావాలి, ఎంత స్పేస్, మా బాటమ్ స్పేస్ ఎంత కావాలి, ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచే మనం చేంజెస్ చేసుకుంటాం. ఫర్ హెడర్ లింక్స్ కానీ హెడర్ ఏదన్నా సరే, కలర్స్ మనం తీసుకున్న వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ లోగో కలర్స్ కానీ మొత్తం ఓవరాల్ వెబ్సైట్ కలర్ మొత్తం చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచే చేంజెస్ చేసుకుంటాం మరిందా. సో ఇక్కడ నుంచి చేంజెస్ చేసుకున్నా, దాని దీంట్లో ఏదైనా ఎడిట్ చేసుకోవాలన్నా సరే ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకుంటాం. సెకండరీ కలర్. ఓకే. సో సెకండరీ కలర్ అది పెట్టాము. సో మనకి ఏదైనా అనదర్ లింక్స్ కి అయినా కలర్ కావాలనుకుంటే కలర్స్ అనేది ఇక్కడ ఇచ్చుకుంటాం, లింక్స్ కలర్స్. ఓకే. థీమ్ కలర్స్ కానీ సెట్టింగ్స్ వేయాలి. యాక్సెస్ కానీ బ్లూ కలర్ మెయిన్ లింక్స్ కి కలర్, హెడ్డింగ్ కి ఏ కలర్, బ్లాక్ కలర్ కావాలా, ఏ కలర్ కావాలి, బాడీ కలర్, ఫుల్ బాడీ కలర్, బార్డర్ కలర్, సర్ఫేస్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ అని, బ్యాక్గ్రౌండ్ కలర్స్ అని మొత్తం సెట్టింగ్స్ అని మొత్తం మార్చుకుంటాం ఇక్కడ నుంచి. కంటైనర్. కంటైనర్ వచ్చేసి మనం ఏదైతే సైజ్ తీసుకుంటున్నామో ఆ కంటైనర్ మనకి సైజ్ లా కావాలా, సెంటర్ వ్యూలో డిస్ప్లే అవ్వాలా, ఫుల్ విత్ డిస్ప్లే అవ్వాలి. సో కంటైనర్ మనం చూసిన కంటైనర్ జస్ట్ సెంటర్ అండ్ ఫుల్ విత్, అంటే కంటిన్యూ ఫ్లూయిడ్ వస్తుంది. త్రీ థింగ్స్. నువ్వు కంటైనర్ ఎంత విత్ లో కావాలి, మీకు ఈ స్పేస్ లోనే కావాలా, ఇంకా ఎక్కువ పెంచుకోవాలనుకుంటున్నారు. సో అలా మొత్తం దీనికి కూడా నావ్ కంటైనర్ కూడా అంతే. నావ్ కంటైనర్ అంటే సైడ్ వచ్చి నావ్ బర్ కంటైనర్. సో అది కూడా అంతే. అది కూడా ఎంత సైజ్ లో కావాలని చెక్ చేసుకోవడానికి. బటన్. ఫర్ ఎగ్జాంపుల్ బటన్స్ ఉన్నాయి, ఈ బటన్స్ కలర్ మార్చుకోవాలి. టెక్స్ట్ కలర్ ఒకటి ఇచ్చుకున్నాము, ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ కలర్ వేరే ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హోవర్ చేస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ వస్తుంది, అంటే ఇక్కడ ఆల్రెడీ కలర్ ఇది హోవర్ కలర్ వస్తుంది. ఇది హోవర్ కలర్ వచ్చేసి మనం వైట్ పెట్టుకున్నాం అనుకో, మనం హోవర్ చేస్తే వైట్ కలర్ వచ్చింది క్లియర్ గాని. సో అలా ఈ సెట్టింగ్స్ అనేవి ఉంటాయి దీంట్లో. బార్డర్ కలర్ అంటే బార్డర్ కనబడుతుంది కదా వైట్ కలర్, బార్డర్ కలర్ కూడా ఇక్కడ నుంచే మార్చుకోవచ్చు. ఫాంట్. ఫాంట్ ఫ్యామిలీ ఏదైతే తీసుకున్నామో దానికి ప్యాడింగ్స్, అంటే లోపల ఇచ్చిన ప్యాడింగ్స్ కానీ అన్నట్ల కోసం. ఓకే. చుట్టూ ఉంటుంది. ఇది బార్డర్. బార్డర్ ఎంత పిక్సెల్లో కావాలి, బార్డర్ ఏరియాస్. అంటే మనకి ఎప్పుడైనా మనం స్క్రోల్ చేసిన తర్వాత మనకి టాప్ లో ఇది డిస్ప్లే అవ్వాలి, ఇక్కడ మనకి పైన స్క్రోలింగ్ అవ్వకుండా జస్ట్ మనకి ఒక పాపప్ రావాలి అనుకుంటే కిందకి టాప్ బార్ ఇక్కడ జస్ట్ డిస్ప్లే అవుతుంది, టాప్ బార్ అనేది. సో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ డిస్ప్లే అయింది కదా, ఈ డిస్ప్లే అనేది ఇక్కడ నుంచి మనం బాటమ్ రావాలంటే మనం డౌన్ చేసుకుంటాం, మళ్ళీ టాప్ వెళ్ళాలంటే స్క్రోల్ అప్ చేసుకోలేం కాబట్టి ఇక్కడ మనకి డైరెక్ట్ గా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అది దేంట్లో డిస్ప్లే అవ్వాలి, ఏ పార్ట్ డిస్ప్లే అవ్వాలని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇక్కడేమో ఐకాన్ కలర్ ఏదైతే ఇస్తాం అనుకున్నారో ఐకాన్ కి, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్ ఇచ్చాము, ఓవర్ చేసి వచ్చింది. నార్మల్ కలర్ వైట్ కలర్ ఉంది, అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది బ్లాక్ పెట్టేసి చూస్తే వచ్చింది. సో ఇలాగా ఇవన్నీ మనం చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. మనం క్లిక్ చేస్తే టాప్ వచ్చింది. సో ఇలాగ ఈ చేంజెస్ కోసం ఇది యూస్ చేస్తాం. నెక్స్ట్ ఎక్సిబిలిటీ వచ్చేసి మనకి కలర్స్, హైలైట్ కలర్స్ ఏదైతే కావాలనుకున్నా ఆ కలర్స్ పెట్టుకుంటాం. సో గ్లోబల్ కలర్, హైలైట్ కలర్ కావాలనుకుంటున్నాం, సో ఆ కలర్స్ అనేది పెట్టుకుంటాం. ఇన్పుట్ హైలైట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీరు టెక్స్ట్ అయినా ఇన్పుట్ లోపల ఇస్తారు కదా, ఆ టెక్స్ట్ హైలైట్ కలర్ ఏదైతే ఉందో దానికోసం హైలైట్ కలర్స్ యూస్ చేస్తాం. ఇది కూడా కలర్స్ కోసం. బ్లాక్ ఏరియాస్ ప్రెసెంట్ అయితే మనకి బ్లాక్స్ ఏమీ లేవు కాబట్టి
ఆ బ్లాక్స్ కోసం ప్రెసెంట్ అయితే ఇఫ్ ఎనీ కస్టమైజ్ బ్లాక్స్ కానీ సైజెస్ కావాలనుకుంటే ఆ బాక్సెస్ కి సైజెస్ ఇస్తాం, బ్లాక్ సైజెస్. ఇది అంతే. ప్రెసెంట్ అయితే మనకి స్కాలర్ లేదు కాబట్టి స్కాలర్ ఐడితో మనం ఏం యూజ్ చేయట్లేదు. నెక్స్ట్ హెడర్ సెట్టింగ్స్ లో మనం లోగో అనేది మార్చాలి. దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి లోగోస్ లో. ఒకటి ఇక్కడ లోగో డిస్ప్లే చేసి మార్చుకోవచ్చు. ఇక్కడ లోగో ఇచ్చాం, మన ఒక లోగో ఉంది, ఆ లోగో డిస్ప్లే చేసుకోవచ్చు. చిన్న ఇక్కడ మీద ఆప్షన్ అయితే ఎనేబుల్ కంప్లీట్ వెబ్సైట్, అంటే ప్రతి వెబ్సైట్ లో ఈ పేజెస్ లో ఈ లోగో అనేది డిస్ప్లే అవ్వాలా వద్దా అనేది ఆప్షన్. సో దాని ప్రకారం మొత్తం ఇదే. ఆ లోగో ఎలా, ఏ దాంట్లో ఎనేబుల్ అవ్వాలి, డిసేబుల్ అవ్వాలా కాదా అని మనకు అన్నిటిలో కనిపించాలి కాబట్టి లోగో ఎనేబుల్ చేసుకున్నారు. సో లోగో సైజ్ ఎంతలో కావాలి, లోగో సైజ్ కూడా డిఫైన్ చేసుకుంటాం. మీరు ఎన్ని కస్టమైజేషన్స్ చేసినా పబ్లిష్ చేయడం మాత్రం మర్చిపోయారు. ఒక్కో థీమ్ కి ఒకలా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆస్టా థీమ్ లో తీసుకున్న స్టార్టర్ టెంప్లెట్స్ లో ఒక థీమ్ తీసుకున్నాం కాబట్టి ఈ థీమ్ కి ఇలా వచ్చింది. మిగతా వేరే వేరే థీమ్స్ కి ఒకలా ఉంటుంది. ఒక 4 అంటే పబ్లిక్ మీకు లైవ్ థీమ్ ఏదైతే చెప్తామో ఆ లైవ్ థీమ్ అప్పుడు మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థీమ్ సెట్టింగ్స్, థీమ్ లోపల వాళ్ళు ఏమి ఇచ్చారు, ఆ థీమ్ కి ఏమేమి సెట్టింగ్స్ ఉన్నాయి మొత్తం ఓవరాల్. ఓకే. బటన్స్ బటన్స్ లో వచ్చి ఎంక్వైరీ ఫామ్ అండ్ ఎంక్వైరీ బటన్ అవుతుంది. ఎంక్వైరీ బటన్ మీరు మీకు చెక్ చేసుకుంటే ఎంక్వైరీ బటన్ కనిపిస్తుంది కదా, ఈ ఎంక్వైరీ బటన్ సెట్టింగ్స్ ఇక్కడ లింక్ అప్ ఇచ్చుకుని ఏదైనా పేజెస్ కైనా ఇచ్చుకోవచ్చు. సో దిస్ ఎంక్వైరీ బటన్ గురించి. HTML1 అంటే ఏదైనా టెక్స్ట్ కోసం ఈ మొబైల్ నెంబర్స్ కానీ ఏదైనా మార్చుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి టెక్స్ట్ మార్చుకుంటాం. ఇక్కడ మనం మారిస్తే ఫర్ ఎగ్జాంపుల్ 99 ఉంది, 66 ఇస్తుంది. 66 మారిందా, డైరెక్ట్ మారిపోతుంది. ఓకే. ప్రైమరీ మెనూ, మన మెనూస్ ఏదైతే మెనూ డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నామో ఆ మెనూ గురించి మనం ఇస్తాం. ఏ మెనూ కావాలి మనకు ఫస్ట్ ఇక్కడ డిస్ప్లే అవడానికి అనుకున్నారో ఆ మెనూ అనేది ఇస్తాం. ఏ మెనూ డిస్ప్లే అవ్వాలి ఇక్కడ అని సోషల్ మీడియా ఐకాన్స్ ఏదైతే వాటి ఉన్నాయో మనకి ఫేస్బుక్ అని ఆ ఐకాన్స్ కి లింక్ అప్ యాడ్ చేసుకుంటాం. అంటే ఫేస్బుక్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నాము, వాళ్ళు ఫేస్బుక్ URL అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తారు. డైరెక్ట్ ఓపెన్ అవుతుంది. కొత్తగా కావాలి అనుకుంటే క్లిక్ చేసి ఏదైతే మీరు అనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ పింక్ రేస్, దాని ప్రకారం మీరు చెక్ చేసుకుంటాం పెట్టుకోవడం. సో ఇక్కడ మీరు చెక్ చేసిన నెంబర్ ఆఫ్ లోగో ఐకాన్స్ ఉన్నాయి. దాంట్లో ఏ ఐకాన్ మీకు కావాలనుకుంటున్నారో ఐకాన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ఆల్రెడీ ఉంది, మీరు సెర్చ్ చేసుకుంటే వస్తుందా లేదా జస్ట్ ఒక సెర్చ్ చేసుకోవాలి. అంతే కదా, సేమ్ అలాగే ఏదైతే మీరు కావాలనుకుంటున్నారో అవి డిస్ప్లే చేసుకుంటారు. నెక్స్ట్ ఇవన్నీ హెడ్డింగ్ సెట్టింగ్స్ అనమాట. ట్రాన్స్పరెంట్ హెడర్కి ఏదైనా కావాలా, ట్రాన్స్పరెంట్ హెడర్ ఏమైనా ఉంటే దాని సెట్టింగ్స్ కోసం. బ్రెడ్ క్రామ్ బ్రెడ్ క్రామ్ అంటే మనం ఏదైనా పేజ్ ఓపెన్ చేస్తున్నాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేజ్ ఉంది, ఈ పేజ్ మనం ఓపెన్ చేస్తాం. సో ఈ పేజ్ లో వచ్చేసి ఇది ఉంది కదా, ఈ పర్టికులర్ పార్ట్ ని బ్రెడ్ క్రామ్ అంటారు. ఓకే. పర్టికులర్ పార్ట్ ని బ్రెడ్ క్రామ్. సో ఎగ్జాంపుల్ మనం ఏ నేమ్ అయితే ఇక్కడ తీసుకుంటున్నామో ఆ నేమ్ ని డిఫైన్ చేసి షో అయ్యేది, షో అవ్వేలాగా. ఫర్ ఎగ్జాంపుల్ సర్వీసెస్ ఉంది, సర్వీసెస్ అంటే సర్వీసెస్ పేజ్ ఓపెన్ అయ్యి ఉంది. సో దాంట్లో కూడా నెంబర్ ఆఫ్ పేజెస్ ఉంటుంది. లైక్ సర్వీసెస్ పేజ్ లో పేరెంట్ సర్వీస్ అనమాట. సో డ్రాప్ డౌన్ లో మనం నెంబర్ ఆఫ్ సర్వీసెస్ పెట్టుకుంటాం. దాని పేరెంట్ పేజ్ ఏంటి, సర్వీసెస్. మన ఏ పేజ్ నుంచి వస్తుంది, హోమ్ పేజ్ స్లాష్ సర్వీసెస్ స్లాష్ ఆ పేజ్ ఏదైతే ఉందో అలా డిస్ప్లే అవుతుంది. దాన్ని పెట్టుకోమంటే అంటే మన కొంత సబ్ పేజ్ నుంచి ఓపెన్ అవుతుందని డిస్ప్లే చేసుకుంటాం అనమాట. సబ్ కేటగిరీస్ కానీ మొత్తం సెంటర్ లో కావాలా మిడిల్ లో కావాలా మీరు కానీ ఆప్షన్ పెట్టుకోవచ్చు. బ్లాగ్స్
బ్లాగ్స్ ఎలా డిస్ప్లే చేసుకోవాలి, ఏ ఫార్మేట్ లో ఉండాలి అని మొత్తం ఇక్కడే ఉంటాయి. బ్లాగ్స్ కింద కావాలా, లిస్ట్ కింద కావాలా, మొత్తం కవర్ అవ్వాలా అని చెప్పేసి మొత్తం ఉంటాయి. ఓకే, వాటి ఫీచర్స్ కూడా ఇక్కడే ఉంటాయి. సైజెస్ కూడా టెంప్లెట్ సైజు, పోస్ట్ సైజెస్ అన్ని, కామెంట్స్ ఏదైనా ఉంటే కామెంట్ సైజెస్ ఎలా కావాలి అన్ని ఓన్లీ బ్లాగ్ సంబంధించి. ఇది కూడా సింగిల్ బ్లాగ్, అంటే మనం బ్లాగ్ ఓపెన్ చేసిన తర్వాత లోపల ఓపెన్ పేజ్ ఉంటుంది కదా, ఓపెన్ పేజ్ ఎలా కావాలి మీకు అనేది ప్రింట్ ఆప్షన్ సేమ్ దానిలాగానే ఉంటుంది, కానీ సంథింగ్ రిలవెంట్ ఉంటాయి. సేమ్ ఓపెన్ ఈ బ్లాగ్స్ సంబంధించింది. పేజెస్, ఒక నార్మల్ పేజ్ ఎలా ఓపెన్ అవ్వాలి ఏంటి అని చెక్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ నేను కంటైనర్ కాకుండా నార్మల్ పేజ్ పెట్టాను, సో ఇక్కడ మారుతుంది, మీరు చెక్ చేసుకుంటే కావాలి. ఇవన్నీ మీరు ఇవన్నీ గోత్రు చేయండి. ఫస్ట్ ఏంటంటే ఇవన్నీ గోత్రు చేస్తే మీకు ఇక్కడ ఏదైనా మారుతున్నాయని మీకు ఐడియా వస్తుంది. ఓకే, స్లైడ్ బార్ లేఅవుట్స్, కంటైనర్ ఏ కస్టమైజేషన్ చేసుకోవాలనుకుంటున్నారు ఇవన్నీ మొత్తం ఇక్కడ ఉంటాయి. ఓకే, సర్చింగ్ పేజ్. సెర్చ్ పేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమైనా పేజెస్ పైన ఐకాన్ డిస్ప్లే వచ్చేసాయి, అది డిస్ప్లే అయినప్పుడు కూడా మీకు ఏ ఎలా డిస్ప్లే అవ్వాలి, సెర్చ్ చేసినప్పుడు కూడా సెర్చ్ బార్ ఉన్నప్పుడు ఒకవేళ ఆ పేరు కానీ ఏదైనా నేమ్ చిన్నది ఉన్నది ఎలా డిస్ప్లే చేయాలనుకుంటున్నారు, ఎలా వ్యూ అవ్వాలనుకుంటున్నారు గురించి మొత్తం మీకు. సైడ్ బార్స్ అంటే ఒక బ్లాగ్ ఉన్నది కదా, ఆ బ్లాగ్ అనేది మనకి సైడ్ బార్ ఒకటి వస్తుంది, మెయిన్ మెయిన్ కంటెంట్ వస్తుంది. ఆ టూ పార్ట్స్ లో మనకి ఎలా డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నారు. సో రైట్ సైడ్ బార్ కావాలా, లెఫ్ట్ సైడ్ బార్ కావాలా, ఫుల్ విత్ లో మొత్తం డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాం. సో ఈ బార్ కాదు, సో సైడ్ బార్ అని చెప్పేసి విడ్జెట్స్ ఉంటాయి, సమ్ విడ్జెట్స్. సో ఆ విడ్జెట్స్ ప్రకారం డిస్ప్లే అవుతాయి. ఈ సైడ్ మీకు కనిపించే స్పేస్ కాస్త విడ్జెట్స్ అంటారు, ఈ స్పేస్ కూడా విడ్జెట్స్ అంటారు. ఈ విడ్జెట్స్ అన్ని దీంట్లో వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్లాగ్స్ ఉన్నాయి, మీరు షో ఏది ఓపెన్ చేస్తే ఒక బ్లాగే ఓపెన్ అవుతుంది మనకి. ఓపెన్ అయిన తర్వాత రిమైనింగ్ బ్లాగ్స్ ఉంటాయి కదా, ఇక్కడ రీసెంట్లీ బ్లాగ్స్ అని చెప్పేసి రీసెంట్ న్యూస్లు కానీ రీసెంట్ పోస్ట్లు కానీ ఉంటాయి. అవి ఏంటంటే అప్పుడు మీకు ఈ పర్టికులర్ లైన్ లో కనబడతాయి. అంటే రీసెంట్ గా ఎవరైనా యాడ్ చేసిన ప్రోడక్ట్ ఏమైనా ఉన్నా ఇక్కడ కనిపిస్తాయి. లేదు ఇక్కడ ఏమైనా అడ్వర్టైజ్మెంట్ ఏమైనా ఇచ్చుకోవాలంటే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవచ్చు, ఏదైనా ఇమేజ్ యాడ్ చేసుకోవాలంటే ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఏంటంటే మనకి ఎస్సీఓకి మెయిన్ పని చేస్తాయి అన్నమాట. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ మెయిన్ యూస్ ఉంటాయి. ఫుటర్ సేమ్ టు సేమ్ యాజ్ హెడర్ లో ఏదైతే మనం ఎడిట్స్ చేసామో సేమ్ టు సేమ్ ఫుటర్ లో కాపీ రైట్స్ మార్చుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎడిట్స్ కూడా సేమ్ సేమ్ విడ్జెట్స్ కూడా ఉంటాయి. ఆ విడ్జెట్స్ ప్రకారం మీకు ఇక్కడ టెక్స్ట్ కనబట్టలేదు, మామూలుగా టెక్స్ట్ ఉంది. ఓకే, వైట్ కలర్ ఉండటం వల్ల మీకు కనబట్టలేదు. ఓకే, ఈ కలర్స్ చేంజెస్ చేసుకుంటే మీకు సరిపోతుంది. లో టెక్స్ట్ ఉంది, ఎన్ని టెక్స్ట్స్ ఉన్నాయి, ఈ టెక్స్ట్ అన్ని మీరు చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ సమ్ ఎన్ని విడ్జెట్స్ ఇక్కడ ఎన్ని కనిపిస్తున్నాయి కదా, వీటివన్నీ విడ్జెట్స్ ఇవి. మీకు ఇవి కావాలనుకుంటే ఉంచొచ్చు, లేదా రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేసుకోవచ్చు. దిస్ 4 విడ్జెట్స్ 1 2 3 4. సోషల్ మీడియా వచ్చేసి మీకు ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇవి సోషల్ మీడియా ఐకాన్స్, మళ్ళీ సేమ్ లింక్ అప్స్, సేమ్ టు సేమ్ లైక్ హెడర్ లో ఏ విధంగా ఉంది అవే సేమ్ టు సేమ్. కస్టమ్ ప్రజెంట్ అయితే మనకి ఎలిమెంట్స్ లో ఏదైతే కావాలనుకుంటున్నారో, లైక్ ఏదైనా సెపరేట్ పేజ్ క్రియేట్ చేసిన, అది ఏ టెంప్లెట్ కానీ ఏది సేవ్ చేయకపోయినా అచీవ్స్ ఉంటాయి కదా, అవి ఎలా డిస్ప్లే చేయాలి, సింగిల్ అచీవ్మెంట్స్ అన్నీ. సైట్ ఐకాన్, సైట్ ఐకాన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన HTML CSS చూసాము. సో ఏంటది 5 ఐకాన్. సో 5 ఐకాన్ ని మనం ఇక్కడ జస్ట్ క్రియేట్ చేసుకుంటాం, దీన్ని మనం అప్లోడ్ చేసుకుంటాం డైరెక్ట్ క్లిక్ చేసుకుంటాం. సెలెక్ట్, ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ ఉంటుంది. సెలెక్ట్ స్కిప్ టు కాపీ అంటే మనకు కాపీ అవసరం లేదు అని చెప్పేసి మీకు పైన వస్తుంది మెనూ. మీరు ఏ మెనూ అయితే యూస్ చేస్తున్నారో మొత్తం అన్ని మెనూస్ కనబడతాయి ఇక్కడ. మీరు ఏది ప్రెసెంట్ ఏది మెనూ ప్రైమరీ మెనూ ఇది వాడుతున్నాం. సో ఇది ప్రైమరీ పెట్టుకోవాలనుకుంటే మీరు ఇక్కడ ప్రైమరీ మెనూ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఏదైనా చేంజెస్ చేసుకోవచ్చు, లేదా అవుట్ సైడ్ డాష్ బోర్డ్ లో కూడా మెనూ ఆప్షన్ సెపరేట్గా ఉంది. మీకు ఫస్ట్ జస్ట్ ఆన్లైన్ ఏ మెనూ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఆప్షన్ ఉంది. బయట మెనూ కూడా చెప్తాను, ఇలా మెనూస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లొకేషన్,
మెయిన్ మెనూ ఏదైతే క్యాన్వా మెనూ అంటే సైడ్ మనకి విడ్జెట్స్ వస్తున్నాయి కదా. సో ఆ విడ్జెట్ మెనూ ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ విడ్జెట్ మెనూ కోసం ఇది లాగౌట్ చేసినప్పుడు ఏ మెనూ డిస్ప్లే అవ్వాలి, ఫోటోలో ఏ మెనూ డిస్ప్లే అవ్వాలి, ఇవన్నీ సెట్టింగ్స్ ఇక్కడ నుంచి ఉంటాయి. మన ఫోటోలో ఏం మెనూ ఇవ్వలేదు కాబట్టి అది సెట్టింగ్. విడ్జెట్స్ మన విడ్జెట్స్ ఏమి యాడ్ చేయలేదు. ఫర్దర్గా ముందు ముందు విడ్జెట్స్ కూడా యాడ్ చేద్దాం. యాడ్ చేసి మనం డిస్ప్లే చేద్దాం. హోమ్ పేజ్. హోమ్ పేజ్ వచ్చేసి మనం ఆ, ఏ పేజ్ ఓపెన్ చేయగానే, వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఏ పేజ్ కావాలన్నది ఇక్కడ హోమ్ పేజ్ పెట్టుకుంటాం. ఏ పేజ్ ఓపెన్ అవ్వాలి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓపెన్ చేయగానే అబౌట్ పేజ్ కావాలనుకున్నాను. సో మీరు ఇక్కడ చేంజ్ చూసుకుంటే ఓపెన్ చేయగానే ఇక్కడ ఈ పేజ్ రాదు, అబౌట్ పేజ్ వస్తుంది మీరు చెక్ చేసుకుంటే. ఓకే, మారింది కదా. సో ఇది మన హోమ్ పేజ్, కానీ మనకు వచ్చింది అబౌట్ పేజ్. సో మనకు కావాల్సింది ఏంటి, హోమ్ పేజ్ మాత్రం మనకు మెయిన్ ప్రయారిటీ కదా, హోమ్ పేజ్ వస్తుంది. తర్వాత బ్లాగ్. పోస్ట్ ఏంటి మనకి బ్లాగ్ ఉంది. సో బ్లాగ్ పేజ్, రెండు పేజీలు పెట్టుకుంటాం. జస్ట్ పబ్లిష్. అండ్ కస్టమ్ సిఎస్ఎస్. కస్టమ్ సిఎస్ఎస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇన్స్పెక్ట్ చేసి మనం దాని క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్తో తీసుకుని ఇక్కడ కోడ్ అనేది రాసుకుంటాం. కోడ్ రాసుకుంటే మరి సిఎస్ఎస్ క్లాస్ యూస్ చేసుకుంటాం, దాని ప్రకారం వస్తుంది. ఓకే. సో ఇవన్నీ జస్ట్ ఓన్లీ ఫర్ కస్టమైజేషన్. నెక్స్ట్ వచ్చేసి మనం మెనూస్ ఎలా చెప్పాం కదా, మెనూస్ గురించి. మెనూ బయట కూడా మెనూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చెక్ చేసుకుంటే ఇక్కడ మెనూ ఉంటుంది. లేదు మీకు తెలియలేదు అంటే డాష్ బోర్డ్లో అపీరెన్స్లో మెనూ అని ఉంటుంది. సేమ్ ఎవ్రీథింగ్ ఇస్ మెనూ. అపీరెన్స్లో మెనూ అని ఉంటుంది. మెనూకి వెళ్ళి మనం ఏ మెనూ అయితే కావాలనుకుంటున్నామో ఆ మెనూ అనేది మార్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను మెయిన్ మెనూ ఉంది, మెయిన్ మెనూ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుంటే మెయిన్ మెనూలో ఏమైతే ఉన్నాయో అవన్నీ డిస్ప్లే అవుతాయి, కానీ అవి జస్ట్ డిస్ప్లే అవుతాయి, కానీ అవి మాత్రం మనకి ప్రైమరీ మెనూ అంటే పైన నావ్ బార్ కనిపించే మెనూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ మెనూ ఉన్న బ్లాగ్స్తో ఉంది, ఇక్కడ ఏముంది హోమ్ పేజ్ అన్నీ ఉన్నాయి. ఇది ప్రైమరీ మెనూ కావాలి. ఆఫ్ క్యాన్ అంటే సైడ్ విడ్జెట్స్ వచ్చింది. సో సేవ్ చేసి మీరు చెక్ చేసుకుంటే, రిఫ్రెష్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా మెనూ అనేది చేంజ్ అవుతుంది. చేంజ్ అయిందా మెనూ అనేది చేంజ్ అవుతుంది. ఏదైనా కొత్త మెనూ మీకు ఏదైనా కావాల్సిన మెనూ ఏదైనా కావాలి అనుకున్నా సరే క్రియేట్ చేసుకుంటాం. కొత్త మెనూ క్రియేట్ చేసుకుంటాం. ఆ మెనూకి ఏదైతే నేమ్ కావాలనుకుంటున్నామో ఆ నేమ్ ఇచ్చుకుంటాం, క్రియేట్ చేసుకుంటాం. మరి ఏదైనా సరే ఏం ఏం మెనూ అనేది కావాలనుకుంటున్న నేమ్స్, ఆ మెనూ అనే నేమ్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాం. అది ప్రైమరీ మెనూ కింద సెట్ చేసుకుంటాం. ఇది మెనూస్కి. అండ్ ఇంకోటి వచ్చేసి ఎడిట్స్ గురించి చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పేజ్ ఉంది, డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాం. సో డ్రాగ్ అండ్ డ్రాప్ లో మనం లాస్ట్ లో ఒక విడ్జెట్ తీసుకున్నాం. ఆ విడ్జెట్ అనేది మనకి టాప్ లో కూడా రావాలి. ఓకే, ఈ సెక్షన్ మీకు చెప్పలేదు కాబట్టి మీకు చెప్తున్నాను. టాప్ లో రావాలి. ఈ టాప్ లో ఉన్నదానికి జస్ట్ మనకు కావాల్సింది కాపీ అండ్ పేస్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎండ్ ఆఫ్ ద విడ్జెట్కి వెళ్దాం. సో ఎండ్ ఆఫ్ ది విడ్జెట్స్ లో మనం ఒక డమ్మీ ఒకటి తీసుకుందాం. సో ఇక్కడ మనం ఒక డమ్మీ బ్లాక్ ఒకటి తీసుకుంటున్నాం. ఇక్కడ నేను ఆ, దీంట్లో 2 సెక్షన్స్ తీసుకుందాం. దీంట్లో 2 సెక్షన్స్ తీసుకుందాం. వన్ ఫర్ ఇమేజ్, వన్ ఫర్ హెడ్డింగ్, వన్ ఫర్ డౌన్ టెక్స్ట్, డ్రాగ్ అండ్ డ్రాప్, వన్ ఫర్ బటన్. మనం ఒక బటన్ ఇచ్చుకుందాం. దిస్ స్మాల్ బటన్. 3 థింగ్స్ ఉన్నాయి. మన హోవర్ చేత వైట్ కలర్ వస్తుంది కదా, హోవర్. ఎందుకంటే మనం ఆల్రెడీ కస్టమైజేషన్ హోవర్ కి వైట్ కలర్ ఇచ్చాం. సో ఇక్కడ కూడా చేంజెస్ చేసుకోవచ్చు. హోవర్ కలర్ ఏం కావాలి. సో ఇక్కడ టెక్స్ట్ కలర్ ఒకటి ఉంది అండ్ హోవర్ కలర్ ఒకటి ఉంది. మనం టెక్స్ట్ కలర్ వచ్చేసి మనం రెడ్ పెడదాం. వచ్చిందా. హోవర్ చేసినప్పుడు కలర్ వచ్చేసి మనం గ్రీన్ పెడదాం. హోవర్ చేస్తే గ్రీన్ కలర్. సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఆరెంజ్ పెడదాం. చిన్న హోవర్ చేస్తే నార్మల్ దాంట్లో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లాక్ పెడదాం.
చిన్న. Hmm. సో ఈ కలర్స్ అనేది మనం చేంజెస్ చేసుకుంటాం అలాగే. ఓకే. సో ఇప్పుడు ఈ సెక్షన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ కూడా యాడ్ చేద్దాం. సో ఇమేజ్. ఓకే. ఇమేజ్ అనేది యాడ్ చేసాం. ఈ సెక్షన్ అనేది మనకి టాప్ లో ఈ విడ్జెట్ దగ్గర రావాలి. సో విడ్జెట్ దగ్గర ఇక్కడ రావాలి. సో అప్పుడు ఏం చేస్తామంటే ఏదైతే మనం తీసుకున్న కంటెంట్ ఉందో దాన్ని జస్ట్ లెఫ్ట్ క్లిక్ చేసుకుంటే ఈ ఈ సెక్షన్ అంతా ఎడిట్ చేసుకుంటారా, డూప్లికేట్ చేసుకుంటారా, న్యూ కంటెంట్ యాడ్ చేసుకుంటారా, కాపీ, పేస్ట్, స్టైల్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టైల్ మీరు కాపీ చేసుకున్న పై దాంట్లో ఉంటే పేస్ట్ చేసుకోవచ్చు. కాపీ పేస్ట్ ఫర్ అదర్ సైట్ అంటే క్లిక్ చేసి మీరు వేరే వెబ్సైట్ ఏదైనా ఉంది అంటే ఆ వెబ్సైట్ లో కూడా మీరు పేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైకి వెళ్ళాలంటే సెక్షన్ 5 సో చేసుకోవచ్చు. రీసెట్ స్టైల్స్ అంటే మనం ఏదైతే దీనికి స్టైల్స్ యూస్ చేసామో రీసెట్ చేసుకోవడానికి జనరేటివ్ ఏఐ. ప్రెసెంట్ అయితే అది ఎలిమెంట్ లాక్ లో ఉంది కాబట్టి మనకు సేవ్ టెంప్లెట్ ఆల్రెడీ మనం సేవ్ చేసుకున్న టెంప్లెట్స్ గురించి చెప్పాం ఫస్ట్ క్లాస్ లో. సేవ్ యాజ్ ఎ డిఫాల్ట్ అంటే నార్మల్ గా సేవ్ చేసుకోవడం కోసం. ఇది వచ్చేసి స్ట్రక్చర్ అంటే ఎలా ఫార్మేట్ ఎలా వస్తుంది అని గురించి డిలీట్. సో మనం ఇది వచ్చేసి మనం టాప్ లో కావాలి కాబట్టి ఇక్కడ 6 లైన్స్ కనబడుతుంది కదా. Hmm. 6 లైన్ దీని మీద క్లిక్ చేసి లేదు లెఫ్ట్ క్లిక్ చేసి కాపీ అని ఉంటుంది. జస్ట్ కాపీ అండ్ స్క్రోల్ చేసి మీరు ఏ పార్ట్ లో సెక్షన్ కావాలనుకుంటున్నారు ఎక్కడ కావాలనుకుంటున్నారు కాబట్టి దీని మీద క్లిక్ చేసి 6 లైన్ లెఫ్ట్ అండ్ పేస్ట్. ఎక్కడ కావాలనుకుంటున్నారో వస్తుంది. ఈ సెక్షన్ లోపల వచ్చింది. మనకి ఏంటంటే సెక్షన్ లోపల మనం దాని మీద తీసుకున్నాం బయట కాబట్టి కావాలి అని తీసుకున్నాం. బయట కావాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ బయట కావాలి క్లిక్ క్లిక్ పేస్ట్ to define out or else taking you ఆల్రెడీ జస్ట్ ప్లస్ క్లిక్ చేసి పేస్ట్ చేసిన పర్టికులర్ పార్ట్ అనేది డిస్ప్లే మనకి డ్రాగ్ అండ్ డ్రాప్ అవినా అవ్వకపోయినా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే టెక్స్ట్ మీకు పైకి కావాలి జస్ట్ స్క్రోల్ అప్ దాన్ని హోల్డ్ చేసుకుని స్క్రోల్ అప్ చేసి పెట్టిన డిస్ప్లే అవుతుంది. ఓకే. జస్ట్ స్క్రోల్ చేసుకుంటే జస్ట్ రైట్ క్లిక్ చేసి మీరు ఏ ప్లేస్ అయితే మీరు కావాలనుకుంటున్నారో ఫస్ట్ తీసుకొచ్చి హోల్డ్ చేసి రిమూవ్ చేస్తే అక్కడ అనేది డిస్ప్లే అవుతుంది. సో డ్రాగ్ అండ్ డ్రాప్. సో